చనిపోలేదు. కానీ నేనెప్పుడు నా అనుకున్న వాళ్ళని పరాయి వాళ్ళని చేసి మాట్లాడలేదు. బ్రతికే ఉందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. ఇంకెప్పుడు అను చనిపోయిందని ఎవరికీ చెప్పొద్దు. ఏంటమ్మాను ఇది? అందరూ నువ్వు బ్రతికే ఉన్నావని ఆశతో ఉన్నారు, నమ్ముతున్నారు. నువ్వు బ్రతికే ఉంటే తల్లిగా నాకు అంతకన్నా అదృష్టం ఏముంటుందమ్మా? కానీ నువ్వు జీవం లేకుండా శవంలా ఉండటం నా కళ్ళారా చూశాక నువ్వు బ్రతికే ఉన్నావని నేనెలా నమ్మాలి? నీకు జరిపించాల్సిన కర్మకాండ కూడా జై వల్ల నెరవేరకుండా పోయింది. ఇంతకుముందు మీ అన్నయ్య, ఇప్పుడు మీ నాన్న నువ్వు బ్రతికే ఉన్నావని బలంగా నమ్ముతున్నారు. మీ నాన్న అయితే ఏకంగా గుడిలో నీ పేరు మీద అర్చన చేయించారు. ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావడం లేదను. నిజంగా నువ్వు బ్రతికే ఉంటే ఎక్కడున్నావను? ఎందుకు ఇంటికి రాలేకపోతున్నావు? ఎవరి దగ్గరున్నావు? అమ్మా మీనాక్షి, ఏంటమ్మా ఇది? గుళ్ళో ఆయన కలిశారు బాబాయ్. మా ఇద్దరి మధ్యలో అను గురించి ఆయనతో చిన్న వాదం జరిగింది. చూడమ్మా మీనాక్షి, అను బతికే ఉందని జై నమ్మాడు. ఆ తర్వాత వాసుదేవ్. ఇప్పుడు నేను కూడా నమ్ముతున్నాను. చనిపోయిందని అనుకోవడం ఎందుకమ్మా? అను బతికే ఉందని నమ్మొచ్చు కదా. ఎలా బాబాయ్? ఏ ఆధారంతో నమ్మగలం? కూతురు మీద ప్రేమతో ఆయన, చిన్న పిల్లాడు కాబట్టి జై ఒక భ్రమలో నిజాన్ని అబద్ధం అనుకుంటున్నారు. లేని దాని గురించి ఉన్నదని ఆశలు పెట్టుకోవడం తప్పు కదా బాబాయ్. రేపు అను బ్రతికి ఉందన్న నమ్మకం అబద్ధమని తెలిస్తే ఇప్పుడున్న బాధ ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.